చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి, ఇవాళ ఇలా తయారు చేసుకున్నాను నేను. వైట్ రైస్, సాంబారు, ఇంట్లో పెట్టుకున్న వడియాలండి. నేనే వేసవకాలంలో వేసుకుంటానండి మజ్జిగలో మిరపకాయలు. ఇదిగోండి కార్తీక మాసం అని ఉసిరికాయ ఆవకాయ. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట. ఇవాళ మన రెసిపీ నా స్టైల్లో సాంబార్ చేయబోతున్నానండి. ఏమేం కావాలో మీకు చూపిస్తాను. సాంబార్లోకి వెజ్జెస్ ఇవి తీసుకున్నానండి. హాఫ్ ఆనపకాయ ముక్క ఇలా కోసి పెట్టుకున్నానండి. 2 టమాటాలు, 2 పెద్ద సైజు ములక్కాళ్ళండి, ఇవి నాటుకాళ్ళు. ఆనపకాయ కూడా దొడ్లో తినండి, నేను చెప్పాను కదా మొన్న వీడియోలో చెప్పాను మీకు. అలాగనే ఆర్గానిక్ ఫుడ్ అండి ఇదంతాను. ఆర్గానిక్ ఇవి తీసుకున్నానండి నేను. ఇంకో 2 క్యారెట్లు తీసుకున్నానండి, ఒక 20 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, ఇంకోండి తగినంత చింతపండు, ఇవ్వండి 2 వంకాయలు కోసి పెట్టుకున్నానండి. ఈ నీళ్ళల్లో వేసించానండి. మరి సాల్ట్ వేసి ఉంచకపోతే కండొచ్చేస్తాయి. మీరు చేసేటప్పుడు కూడా ఇలానే చేసుకోవాలి. ఇవి ముందుగా 1/2 కిలో పప్పు తీసుకున్నానండి. 1/2 కిలో పప్పు కడిగి 10 నిమిషాలు నానబెట్టుకొని 2-3 పూతలు వేస్తానండి. మెత్తగా అయిపోయాక సాంబార్కి ప్రిపేర్ అవుతాను. ఇదిగోండి, నేను ముందుగా మీకు చెప్పాను కదండి, కుక్కర్లో పెట్టుకొని ఇలా మెత్తగా చేసుకున్నానండి 1/2 కిలో పప్పు. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకొని ఆ వెజ్జెస్ అన్ని ఇందులో వేసుకొని సాంబార్కి ప్రిపేర్ అవుతుంది. ఒక లోటా నీళ్ళు తీసుకున్నానండి నేను. ఇందులో ఉన్నాయి వేయలేదండి, టమాటా వేయలేదు, ఉల్లిపాయ వేయలేదు, పచ్చిమిర్చి వేయలేదు. ఇది సగం బాయిల్ అయిన తర్వాత అవి కూడా వేద్దామండి. అవి ముందే వేయ అవసరం లేదు. ముక్కలు ఎలా ఉడికి చూసుకుందామండి. ములక్కాడ ఆనపకాయ ముక్క సగం పైన ఉడికిపోయాయి కదండి. ములక్కాడ అయితే సగం ఉడికింది. ఇందాక నేను కూరగాయలు ఎన్ని కోసం అన్నీ వేయలేదు కదండి. టమాటా పులిపండి ముందే యాడ్ చేసాం అనుకోండి ఉడకదు. అందుకని అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇది ఇప్పుడు ఇలా బాయిల్ అయింది కదండి. ఇప్పుడు మనం వేయవలసినవి ఇవన్నీ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, ఇదిగోండి వాటర్లో పెట్టాం కదండి వంకాయ ముక్కలు, ఇంకొక 2 నిమిషాలు ఉడకనించి నేను చింతపండు చూపించాను కదండి, పులుసు తీసుకుంటాను, పోసేసుకోవచ్చు. నెక్స్ట్ వేసాను కదండి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వంకాయ వేసాను కదండి. ఇవి మనం టమాటాతో పాటు వేసిన ఈ వంకాయ కూడా బాయిల్ అయిపోద్దండి. ములక్కాడ ముక్క ఆనపకాయ ముక్క మట్టుకు ఉడకదండి. అందుకనే మనం అవి ముందు వేసి ఇవి వెనకాల వేసాను అనమాట, ఒక 5 నిమిషాల తేడాలో. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు బాయిల్ అయిపోయిన తర్వాత చింతపండు రసం తీసుకున్నాను కదండి, అది వేసేసి మనం ఎంతవరకు పోసుకుంటామో పులుసు పోసుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా మరగనిద్దామండి. సాంబారు బాగా మరగాలండి, ఎంత మరిగితే అంత బాగుంటుంది. సాంబార్లో ఉన్నది ఏంటంటే మెయిన్ ఫుల్గా మరగబెట్టుకోవాలన్నమాట అండి. మనం వాటర్ ఇక్కడికి పోసుకున్నాం అనుకోండి, ఒక అంగుళం దిగిపోవాలి, అప్పుడే టేస్ట్ నెంబర్ 1గా వస్తుందండి. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నా వీడియోని లైక్ చేసుకొని చూసే వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ముందు ఎన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి నేను. థ్యాంక్ యూ అండి. మూత పెట్టుకుందామండి. ఉన్న కూరగాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే అవి మగ్గిపోతాయి. అప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేస్తాం. ముందుగానే రసం తీసుకుని పక్కన పెట్టాను కదండి, చక్కగా తేర్చుకొని పోసానండి. ఇంకా ఏమన్నా ఉంటాయేమో కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే చింత తొక్కలు ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా కొంచెం ఇసుకుండొచ్చు. అందుకని మనం ముందుగానే జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. 3 చెంచాలు పైనే ఉంటుందండి. కళ్ళుప్పు వేస్తున్నాను, చాలకపోతే మళ్ళీ వేసుకుందామండి. 1/2 స్పూను పసుపు వేసాను, 1.5 స్పూన్ కారం వేసానండి, 2 స్పూన్లు సాంబార్ పొడి వేసుకున్నానండి, 2 కరివేపాకు రెబ్బలు. లేతవి కదండి బాగుంటాయి, అందుకనే రెబ్బల పరంగా వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి ఇప్పుడు మనం రుచికి అండి, నేను సాంబార్లో బెల్లం వేసే అలవాటు ఉందండి. ఇష్టమైన వారు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. బెల్లం ముక్క, ఒక
పావు గంట పైన మరగనిస్తానండి. మరగనిచ్చాక అప్పుడు నేను తాలింపు మూత పెట్టేసుకుందాం. 40 మినిట్స్ అయిందండి సాంబార్ స్టార్ట్ చేసి నేను. అయిపోయి వచ్చింది. చూసారండి ఎంత బాగా వచ్చిందో. మనం వాటర్ ఎక్కడికి పోసుకున్నామండి, ఇక్కడ వరకు పోసుకున్నాం. ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. అంటే అంత మరిగితే అంత బాగుంటుందండి. మరిగిన దాన్ని బట్టే ఉంటుందండి సాంబారు టేస్ట్ అనేది. తాలింపు వేసేసుకుందామండి. తాలింపు వేసాక కూడా ఒక 2 నిమిషాలన్నా మరిగితే ఆ తాలింపు ఫ్లేవర్ సాంబార్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. తాలింపు వేసేస్తాను. ఆల్రెడీ సరిపోయిందో చూసుకుందామండి. చూసారండి ఈ చిక్కదనం పెట్టుకున్నాను నేను. చల్లారిపోతే ఇంకా చిక్కగా అయిపోద్దండి. కావాలనుకున్న వారు కొంచెం పలుసగా దింపుకోవాలన్నా దింపుకోవచ్చు. చూసారండి అసలు కూరగాయలు అనేవి చెదరలేదు. ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ములక్కాళ్ళు. సాల్ట్ సరిపోయిందో చూస్తానండి. అన్నీ సరిపోయాయండి. సాల్ట్ కూడా సరిపడగానే వేసేసుకున్నాము. సరిపోయింది. తాలింపు వేసేస్తాం. ఆయిల్ వేడయిందండి. ముందుగా 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసాను. స్పూన్ మెంతులు వేసాను. స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి అండి. ముందుగా కలుపుకొని ఇలా చక్కగా సువాసన వచ్చేలా వేపుకుంటేనండి చాలా బాగుంటుంది. 2-3 కరివేపాకు రెబ్బలు అన్నీ వేగిపోయి చూసారండి. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఇలా వేసుకున్నాం కదండి. ఒక్క 2 నిమిషాలు తెరలకు ఆగనిస్తే టేస్ట్ బాగుంటుందండి. తాలింపు వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మరగనిచ్చి మూత పెట్టేసుకుంటే అండి ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి పట్టి చాలా బాగుంటుందండి. ఇది మట్టుకు మర్చిపోకుండా మనం వెంటనే మూత పెట్టేసుకోవాలి. సాంబార్ అండి చూసారా ఎంత బాగా వచ్చిందో. అన్ని రకాలు వేసి కాసాను. మీరు కూడా మీ ఇంట్లో ఏమున్నా వేసుకోవచ్చు. దోసకాయ కూడా వేసుకోవచ్చండి. అన్నీ ఉండాలని ఏం లేదు. 2-3 రకాలు ఉంటే చాలండి కూరగాయలు. సాంబార్ టేస్ట్ చేస్తానండి. అన్నీ పర్ఫెక్ట్ సరిపోయాయండి. ఇదిగోండి చిన్నపిల్లలకు చిప్స్ పెట్టాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో సాంబార్. మీరు ఎలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి. థ్యాంక్ యూ. బాయ్.